లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 17 మరియు 18 తేదీలలో అఖిల భారత ఏజెంట్ల సర్వసభ్య సమావేశాన్ని నాగోల్లోని శుభం గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఎస్బి శ్రీనివాసాచారి తెలిపారు. దేశవ్యాప్తంగా హాజరు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, వారణాసి, లక్నో, సూరత్, నాగ్పూర్, గోవా మరియు అస్సాం వంటి దేశంలోని నలుమూలల నుండి సుమారు 3,000 మంది ఏజెంట్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, భోధ్పూర్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడానికి అంగీకారం తెలిపారు. వీరితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఎల్ఐసి జోనల్ మరియు సీనియర్ డివిజనల్ మేనేజర్లు కూడా పాల్గొంటారన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఏజెంట్ల, పాలసీదారుల సమస్యలతో పాటు దేశీయ ఇన్సూరెన్స్ రంగంలో వస్తున్న మార్పులపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. మెరుగైన పాలసీదారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై, ఇన్సూరెన్స్ ఏజెంట్ల ప్రొఫెషనలిజం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచడంతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ వయోపరిమితిని 69 ఏళ్లకు పెంచాలని, అలాగే ఇన్సూరెన్స్ పరిధిని 15 లక్షల నుండి 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం క్లబ్ మెంబర్లకు మాత్రమే పరిమితమైన ఉన్న మెడిక్లెయిమ్ సౌకర్యాన్ని ఎల్ఐసి ఏజెంట్లందరికీ వర్తింపచేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ కోరనున్నారు. నేను ఎస్బి శ్రీనివాసాచారి, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1964 యొక్క సెక్రటరీ జనరల్. మేము ఈ నెల 17, 18 తేదీలలో అఖిల భారత ఏజెంట్ల యొక్క సమావేశం యొక్క సర్వసభ్య సమావేశాన్ని 17, 18 తారీఖు నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశంకు భారతదేశంలోని నలుమూలల నుండి 3,000 మంది ఏజెంట్లు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, అలాగే హానరబుల్ జస్టిస్ మిస్టర్ లక్ష్మణ్ హైకోర్టు జోధ్పూర్ వారు కూడా అంగీకారం తెలిపారు ఈ యొక్క ముఖ్య అతిథిగా ఈ యొక్క సమావేశానికి రావడానికి. అలాగే ఈ యొక్క సమావేశానికి అఫీషియల్స్ కూడా జోనల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ మేనేజర్ హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళు కూడా ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. ఈ 2 రోజుల సమావేశంలో ఏజెంట్ల యొక్క సమస్యలను, పాలసీ హోల్డర్ల యొక్క సమస్యలను, అలాగే భారతదేశం ఇన్సూరెన్స్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి సమీక్ష జరిపి, మరి పాలసీ హోల్డర్కు ఏ విధమైనటువంటి అత్యున్నతమైనటువంటి సేవలను అందించడానికి ఎలా చేయాలి, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ల యొక్క నైపుణ్యత పెంచడానికి, ప్రొఫెషనల్ డెవలప్ చేయడానికి ఏ విధమైనటువంటి మార్గదర్శకాలను డిజైన్ చేయాలి, అలాగే ఏజెంట్ల యొక్క సమస్యల పైన కూడా ముఖ్యంగా ఈ యొక్క ఏజెంట్ల యొక్క గ్రాట్యుటీని, గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క ఏజ్ను 69 నుండి మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ 15 లక్షల నుండి 25 లక్షలకు పెంచాలని చెప్పేసి, అలాగే మెడిక్లెయిమ్ ఫెసిలిటీ ఇప్పుడు ఏదైతే క్లబ్ మెంబర్లకు మాత్రమే ఉన్న మెడిక్లెయిమ్ ఫెసిలిటీని మొత్తం ఏజెంట్లందరికీ కూడా ఈ యొక్క మెడిక్లెయిమ్ ఫెసిలిటీ అందించాలని చెప్పేసి మేము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ వారిని కూడా కోరుతా ఉన్నాము. 3,000 మంది ఏజెంట్లు ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. యావత్ భారతదేశం నుండి, మీకు ఒకవేళ చెప్పాలి అనుకుంటే జమ్మూ కాశ్మీర్ నుండి వస్తా ఉన్నారు, పంజాబ్ నుండి వస్తున్నారు, పంజాబ్ స్టేట్ నుండి వస్తున్నారు, అట్లాగే జలంధర్, చండీగఢ్, ఢిల్లీ, ఇట్లా చూసుకున్నట్టయితే వారణాసి, గోరఖ్పూర్, అయోధ్య, ఫైజాబాద్, లక్నో, కాన్పూర్, అలహాబాద్, హల్ద్వానీ, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వెస్టర్న్ జోన్లో తీసుకున్నట్టయితే సూరత్ నుండి వస్తున్నారు, ఔరంగాబాద్ నుండి వస్తూ ఉన్నారు, నాగ్పూర్ నుండి వస్తూ ఉన్నారు, గోవా నుండి వస్తూ ఉన్నారు. ఇంకా ఇటు చూసినట్టయితే అస్సాంలో జోరాట్, గౌహతి, తర్వాత బర్ధ్వాన్, అసన్సోల్ ఇలాంటి స్టేట్స్ అన్నిటి కూడా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ప్రతి చోట నుండి కూడా ఈ యొక్క సమావేశానికి 3,000 మంది ఏజెంట్లు రాబోతున్నారు. 1964 జనరల్ బాడీ 17, 18 ఈ నెలలో జరుగుతున్న కార్యక్రమానికి మా సెక్రటరీ జనరల్ అయినటువంటి శ్రీనివాసాచారి గారు నన్ను ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ కార్యక్రమాన్ని ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్గా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ విన్నవించేది ఏంటంటే 17, 18వ తారీఖున మీ అందరూ కూడా
పత్రికా విలేకరులందరూ కూడా మా కార్యక్రమానికి విచ్చేసి మేము అక్కడ చేసే కార్యక్రమాలు, అక్కడ చేసే రెజల్యూషన్స్, అక్కడ చేసే భారతదేశానికి కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కానీ చేసే మా విన్నపాలు, మా ఎల్ఐసి ఏజెంట్లకి యొక్క కోరికలు కానీ వాళ్ళు చేసే కార్యక్రమానికి ఏదైనా ఆల్రెడీ సెక్రటరీ జనరల్ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ రిపీట్ చేయకుండా మాకు సముచితమైన రీతిలో ఎల్ఐసి ఏజెంట్లకు ఎప్పుడు వీరు చేసే కష్టానికి న్యాయమైనటువంటి ప్రతిఫలం కావాలని చెప్పి మేము భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎల్ఐసి చైర్మన్ గారిని కూడా కోరుకుంటున్నాం.